చూడండి ముక్కలు వస్తుందండి, బాగా వైట్గా దువ్వేసేసింది మా అమ్మ. బకెట్ కొంచెం ముందుకు నెట్టుకో. ముందు పెట్టుకుంటాను సరిపోయింది. లోపల గాలి బుడగది. జనపాయలు ఎక్కడ కొవ్వు ఉంటే రాగండ్లు అయ్యి. ఇది జనపాయ ఉంది. చూస్తున్నారు కదండి లోపల పొట్ట పేగులు అన్నీ ఎలా తీస్తుందో. గాలి బుడగ తీసేసింది. చేతి కట్టు, అది చేతి కట్టు ఉంటుంది. చితక్కోకటి తీయాలి. చితక్కుండా చితికితే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. చేదు. ఇది జనపాయ. ఇది జనపాయ. చూసారు ఎన్ని పిల్లలు ఉన్నాయో దాని పొట్టలో. ఇవన్నీ గుడ్లు అండి. గుడ్లు చేప గుడ్లు. ఇది జనపాయ. అది వేసుకోవచ్చు. కత్తి సరిలేదు. కత్తులు మేము చేప కోసుకునే ఆ చేప కత్తి ఉంది. ఎంత మొక్కలు కోసుకుంటాం. చూస్తున్నారు కదా ముక్కలు బాగా కోస్తుంది మా అమ్మ. చక్కగా కరెక్ట్గా దిగిపోతున్నాయి. లోపల ఉన్న ఆ తల దగ్గర నుంచి లాగాలండి అవి. అలాగా వేస్ట్ అంతా తీసేయాలి. కొంతమంది ఇది కూడా వేసుకుంటారు. అదేం బాగుంటుంది మా అమ్మ. అది వేసుకుంటారు. అది గుండెకాయ. ఈరికి ఈరికి కోడి ఈరికి అంటారు చూడు. అవి కూడా వేసుకుంటారు కొంతమంది. అవి కూడా వేసుకుంటారు. కత్తి పస్సు తీసుకోవాలమ్మా. అవునవును, పెద్ద పెద్దవి ఉంటాయిలే. కత్తి పస్సు తీసుకోవాలి. లోపల ఉన్న వేస్ట్ అంతా తీసేస్తుందండి. చూస్తున్నారు కదా తల దగ్గర మొత్తం క్లీన్ చేసేస్తుంది లోపలనంతా. కుక్కలా ఏంటి? ఇప్పుడు తలాకు వస్తుందండి ఒక సైడ్కి. కత్తి అవుతులా చిన్నప్పుడు బాగా. చిన్న అబ్బాయా? నువ్వు ఎప్పుడు చూసా? చేపలు ఇవి చేసా. మొన్న చిత్రాయిలు తెస్తేను చేసి పెట్టు. చిన్నగా ఇదండి చేపలు ఎలా కడుక్కోవాలో, యూజ్ చేసుకోవాలో, క్లీన్ చేసుకోవాలో నేర్చుకోవాలి మీరు కూడా. అంతే అంతే. 5 కేజీలు చేపడు కొత్త మా ఖర్చులు అలాదు. మీ ఖర్చులతో పోయినాం. 5 కేజీలు కేజీ చేప అయితే ఎక్కువ పోతుంటేనా ఏం ఖర్చులు ఇవి సాయిబు ఖర్చు కూడా బాగా తిరుగుతుంది. గుడ్, బాగా చేసావు. అయిపోయింది ఇంకా. దీన్ని ఇంకా 2 సార్లు వాష్ చేసుకొని కూర వండుకోవడమేనండి. ఆ ముక్కలన్నీ ఒకసారి గిన్నెలో వేస్తావా? నూనెలో వేపుకుంటాం. ఒకసారి మళ్ళీ కడుక్కుంది కానీ ఆ గిన్నెలో ముక్కలన్నీ ఒక వేడి. ఆ లోపల నల్లగా ఉండదు, అది తీసేస్తారా? తీయక్కర్లేదు. అదంతే రాదు అది.
ఏంటిది ఏం చేప రాగంటే ఇదంటారు. రాగండికి జనపాయ ఉన్నది కదా మా అమ్మ చెప్పండిరా ఉండదు మరి ఏం చేప మాకు ఈ చేప తెలవు. మా సందర చేప అయితే అన్ని పేర్లు చెబుతాం. మాకు చెరువు చేప పేర్లు రావు. ఏంటో ఫోన్ చేస్తుందో మరి ఎవరికి ఇచ్చి పంపిస్తుందో ఫోన్. మా తోడుకాళ్ళు చూడు అవునా అంతేనా కాదా అంటే ఏంది ఈ చేప చేతి కట్టు తీసి పడేసేసా. ఈ చేప పేరు ఏంటి ఇది కూడా వేసుకో. అది మోసపక్కి మోసపక్కి అంటే ముళ్ళు ఉంటాయి. ముళ్ళు ఉంటాయి అంటే అది వేరేగా ఫ్రై చేసుకోవచ్చు కదా జనపాయ మొత్తం కలిసిపోద్ది. లేకపోతేనేమో అచ్చగా బంద్ సగం అంతరం ఉడికినాక అప్పుడు వేసుకోవాలి. కడిగేసుకొని అది తప్పని చేసాను లేదనుకున్నా. అది ముందే తీసి పెట్టాను. చేసుకోవచ్చుగా మళ్ళీ పెట్టచ్చు. ఏమవుదు ముందే చేయగడుకుని దాంట్లో అడుగు తోమతలకే నేను జనపై తీసేదాన్ని చక్కగా చెక్కు చెదరకుండా. అంటే లేదేమోనని కొవ్వేనని తోమేసా. అది థ్యాంక్స్ మమ్మ. కాదు జనపై చేతి తీసేసేలే. సరే ఇదండి ఫిష్ని ఎలా కడుక్కోవాలో చూసారు కదా, క్లీన్ చేసుకోవాలో. ఇంకంతేనండి, వండుకోవడమే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.